డాక్టర్ గారు ఇప్పుడు మరి ఏ సమస్య ఉన్న వారి కోసం పత్యాహారం తయారు చేసుకోబోతున్నాం. ఇది కూడా పెద్దగా సమస్య ఉన్న వాళ్ళకని కాదు, ఎవరైనా వాడుకునేలాగా ఉపయోగపడేటువంటిది. ఏంటంటే ఉత్తేజాన్ని పెంచేటువంటి ఒక మంచి పత్యాహారం. అంటే చక్కగా ఉత్సాహంగా ఎనర్జెటిక్గా అనిపించడానికి, డల్గా ఉన్న వాళ్ళకి దీన్ని కనుక తీసుకున్నట్టయితే చక్కగా ఉత్సాహం వస్తుంది. ఏదో ఉత్తేజం కోసమని మందులు అక్కర్లేకుండా చక్కగా ఆహారమే మంచిగా ఉపయోగపడేటువంటి ఒక పత్యాహారాన్ని తయారు చేయాలి. తప్పకుండా అండి. చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరికి కావాల్సిందే అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎనర్జెటిక్గా ఉండాలని కోరుకుంటారు కాబట్టి అలాంటి వారి కోసమే ఇప్పుడు మనం పత్యాహారం తయారు చేసుకోబోతున్నాం. అదే ఉత్తేజాన్ని కలిగించే పత్యాహారం. మరి ఈ పత్యాహారం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. నారింజ కాయలు, ఉప్పు, మెంతులు, నువ్వుల నూనె, ఇంగువ, కారం, జీలకర్ర, ఆవాలు. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ పత్యాహారాన్ని స్టార్ట్ చేద్దామండి. మీకు వినగానే ఉత్తేజం వచ్చినట్టుంది. తయారు చేసుకుందాం. మనం మొట్టమొదటి చెప్పుకున్నాం కదా, నారింజ పండు తీసుకోవాలి దీనికి. అసలు అంటే నారింజలో ఉన్న పులుపుని తలుచుకోగానే మనకు ఒక ఉత్తేజం వస్తుంది కదా. పులుపుకి ఏంటంటే పులుపులో అక్షరమే ఒకటి మనకి లోపల ఒక ఉత్సాహాన్ని కలిగించటం, ఒక మంచి ఫీలింగ్ కలిగించడం అనేది పుల్లగా ఉండేటువంటి పదార్థాలకు ఉన్న లక్షణం అది. సో అందుకోసమే మనం ఈ నారింజని తీసుకుంటున్నాం. ఈ నారింజలో పులుపు అంటే చక్కటి విటమిన్ సి బాగుంటుంది. ఉత్తేజాన్ని ఇవ్వడమే కాకుండా ఈ ఇందులో ఉండేటువంటి విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుకుంది కూడా చక్కగా ఉపయోగపడుతుంది. నారింజ పండుని ఏం చేయాలంటే పైన తొక్కంతా తీసేసి లోపల ఉండేటువంటి తొనలను తీసుకుని వాటిని చిన్న ముక్కల్లాగా చేసుకోవాలి. మనం ముందుగానే చేసి పెట్టుకున్నటువంటి తీసుకుందాం. 1 కప్పు నారింజ తొనల్ని పైన ఉండే అంటే లోపల ఉండే గింజలు అవి తీసేసి పైన ఉండే తొక్క కూడా తీసేయాలి, లేకపోతే చేదుగా అయిపోతుంది మనకి అది. అందుకని తీసి దాన్ని ముక్కల్లాగా చేసుకుని ఒక బాండీలో వేసుకుని పెట్టుకుందాం. ముందు స్టవ్ వెలిగించండి. దీనికి మనం సరిపడా కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. అంటే పుల్లగా ఉంటుంది కనుక ఒక 1/2 చెంచాడు ఉప్పు వేయండి. అందులో సరిపడా కారం కూడా వేసుకోవాలి. చాలా బాగుంటుంది అనిపిస్తుంది. వింటుంటేనే ఆనందంగా ఉంటుంది మనకి అది. తర్వాత కొద్దిగా మెంతి పొడి కొద్దిగా వేసుకోండి, మళ్ళీ చేదు అనిపించకుండా రుచికి సరిపోయేలాగా అనమాట. ఇంకా కొంచెం వేసుకోవచ్చమ్మా. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక 2-3 చెంచాల నీళ్లు కూడా కలపాలి మనం. బాగా కలిపేసేయండి. అన్ని పదార్థాలు అందులో కలిసి ఉడకాలన్నమాట. ఇప్పుడు మనం పెట్టినటువంటి ఆ నారింజ తొనలు అవన్నీ కూడా కలిసిపోవాలి అందులో అంతా. కొంచెం గరిటెతోటి ఒత్తేసేయండి దాన్ని. అన్నీ మిక్స్ అయిపోవాలి పూర్తిగాను. అన్ని మిశ్రమంలాగా తయారీ చక్కగా ఉడికేలాగా ఉడకనిచ్చుకోవాలి. ఉడికిన తర్వాత అంటే ఇప్పుడు బాగా ఉడికిపోయినట్టు చూడండి ఒకసారి. ఎక్కువ సమయం పట్టదు, ఇవన్నీ పళ్ళు కదా, తొందరగా ఉడికిపోతాయి మనకి. ఉడికిపోయింది కదా. ఇది ఆపేయండి, స్టవ్ ఆపేసేయండి దీనికి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా పోపు అది కూడా వేసుకుందాము. ఒక చిన్న కడాయి విడిగా పెట్టుకొని దానిలో నువ్వుల నూనె వేసి పోపు వేద్దాము. ఇది తీసేసి చిన్న కడాయి పెట్టుకుందాం. కొద్దిగా నువ్వుల నూనె వేసుకుందాం. ఎందుకంటే ఇలాంటి పత్యాహారాలు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే నూనె అంటే నువ్వుల నూనెనే వాడుకోవాలి. ఆయుర్వేదంలో నూనె అంటే మనకి కామన్గా వాడేటువంటిది నువ్వుల నూనె. ప్రత్యేకించి ఏదైనా కొబ్బరి నూనె వాడండి, లేకపోతే ఆవ నూనె వాడండి అని చెప్పినట్లయితే కనుక మనం నువ్వుల నూనె వేసుకోవాలన్నమాట. నూనె కొంచెం వెచ్చబడ్డాక కొద్దిగా ఇంగు వేద్దాం. దాంట్లో జీలకర్ర, ఆవాలు బాగా కలిపేసి వేగేలాగా చిటపట్లాడి చక్కగా వేగేలాగా చేసుకుని చాలు మంచి గుమగుమలాడుతుంది కదా ఇంగువ అంతా కూడా. దాన్ని తీసి మనం ఇందులో కలిపేసుకుందాం. మన పత్యాహారం రెడీ అయిపోయింది. అంటే ఎవరికైనా ఇష్టం ఉంటే ఇందులో రుచి కోసం అని కాస్త ఒక చిన్న చెంచాడు పంచదార కూడా కలుపుకోవచ్చు ఇష్టాన్ని బట్టి. లేకపోతే కనుక అక్కడితోటి మన పత్యాహారం రెడీ అయిపోయినట్టే. డాక్టర్ గారు, మరి ఈ పత్యాహారాన్ని ఏ సమయంలో ఏ విధంగా తీసుకోవాలంటారు? ఇదేంటంటే మనం ఆహారం తీసుకునేటప్పుడు అన్నంలో మొట్టమొదటి ముద్దగా ఒక ముద్ద అన్నంలో దీన్ని 2-3 చెంచాలు వేసుకొని ఒక ముద్దతోటి దాన్ని కనుక తీసుకున్నట్టయితే కనుక మంచి ఉత్సాహం ఉత్తేజం అనిపిస్తుంది. అలా కాకుండా ఒట్టిగా కూడా కొంచెం కారం తినగలిగిన వాళ్ళు
ఒక 2 చెంచాలు ఒట్టిగా కూడా నాలుకతో చప్పరించుకుంటూ తీసుకున్నట్టయితే మంచి ఉత్సాహం, ఉత్తేజం కూడా బాగా వస్తాయి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కొంతమంది డిప్రెషన్ పేషెంట్స్ వాళ్ళు ఉంటారు. డల్‌గా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ముఖ్యంగా ఏదో మందులవి అక్కర్లేకుండా రోజులో ఒకసారో, 2 సార్లో ఇటువంటి ఆహార పదార్థాన్ని తీసుకుంటే అది వెంటనే ఒక మంచి స్టిమ్యులెంట్‌గా పనిచేసి ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని ఇవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుంది.